నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అది ఆల్రెడీ 2 మంత్స్ అయిపోయింది కదా వచ్చి. అటువైపు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? మీకే మీ ఉద్దేశంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు బాగుంటుందన్న ఉద్దేశం మీద అడుగుతున్నారు. సో ఇప్పుడు ఏమిటిరా అంటే మనకి అక్కడ ఆల్రెడీ సర్వే కండక్ట్ చేయడం అయిపోయింది. ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ దానిలో ఆ ఏరియాలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇవన్నీ రాబోతున్నాయి కాబట్టి అక్కడ రీసెంట్గా మీరందరూ కూడా ప్రెస్లో చూసుంటారు. రేవంత్ రెడ్డి గారు వెళ్ళటము అవన్నీ ఆ ఏరియాస్ పర్యవేక్షించి తర్వాత ఇనాగ్రేషన్స్ చేసి భూమి పూజ కూడా జరగడం జరిగింది. సో అది ఒకవైపు ఉంటే కందుకూరు దాకా మెట్రో లైన్ ఎక్స్పాన్షన్ ఫేజ్ 2లో అది కూడా కాబోతుంది. అది కూడా సాకారం చేయబోతున్నారు. కాబట్టి దట్ విల్ టేక్ మినిమం 2 to 3 ఇయర్స్. ఎట్టి పరిస్థితుల్లో 2 to 3 ఇయర్స్ అది కూడా అవుతుంది. ఇవి రెండే కాకుండా ఇటు పక్కన 330 ఫీట్ రోడ్ ఏదైతే మనం ఉన్నాం గ్రీన్ కారిడార్ అప్ టు రావిర్యాల అది కూడా ఇది గోయింగ్ టు టచ్ శ్రీశైలం హైవే. ఇన్ని ఉన్నాయి కాబట్టే ఈ రోజున తుక్కుగూడ లాంటి ప్లేస్లో పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు వాళ్ళంతా కూడా ఓపెన్ ప్లాట్స్ వెంచెస్ వేసి ఏకంగా 50-60 వేలకి గజం అమ్ముతున్నారు. వెళ్ళాలైతే చెప్పక్కర్లా 10,000 రూపాయలు ఎస్ఎఫ్టీ 8,000 నుంచి తక్కువకి ఎవరు లేరు. 8,500 9,000 నుంచి తక్కువ లేరు. అది వెళ్ళాలని చెప్పి అది అమ్ముతున్నారు. కాబట్టి నేను గతంలో చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి చెప్తున్నాను. ఎందుకంటే ఎవరు కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటే ఓన్లీ ఫీచర్ దట్ గేటెడ్ కమ్యూనిటీ ఏంటి ఇది ఆఫర్ చేస్తుందో ఫస్ట్ మీరు గమనించండి. అది ఫస్ట్ తెలుసుకోండి. గేటెడ్ కమ్యూనిటీలో ఉండటము ఒక విల్లాలో ఉండటం అన్నది అందరికీ ఆనందమే. కానీ ఇంతంత డబ్బు పెట్టి మన భారం ఇంత భారం వేసుకుని శిరోభారం అనండి ధనభారం అనండి ఇంత పెట్టుకుని మనం అంత స్ట్రెచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సామాన్య మానవుడికి 3 కోట్లు పెట్టి ఒక ఇల్లు కొనుక్కోవాల్సింది మినిమం 3 కోట్లు పెట్టి వాడు విల్లా అంటుంటే 250 గజాల్లో పెట్టి దానికి ఏకంగా 250 గజాల్లో 4,000 ఎస్ఎఫ్టీ 3,750 ఎస్ఎఫ్టీ అలా కట్టిస్తున్నారు. కట్టి అంత పెద్ద ఇల్లు అండ్ వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చుకోలేము. రెంట్కి ఇచ్చుకోలేనటువంటి డిజైన్స్ ఇవన్నీ కూడా రెంట్కి ఇచ్చుకోగలము, వేరే పోర్షన్గా ఇవ్వగలము అని అంటే అది కూడా లేదు. అట్లాంటి విల్లాస్ని మీరు డెవలప్ చేసి వీళ్ళు అవన్నీ ఎంతో సప్లై చాలా ఎక్కువగా ఉంది అక్కడ. సప్లై విల్లాల సప్లై ఒకప్పుడు మనకి కొల్లూరు దగ్గర ఎక్కువగా ఉంది అనుకుంటే, కొల్లూరు వెలిముల దగ్గర ఎక్కువగా ఉంది, చాలా ఇన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అనుకుంటుంటే ఇప్పుడు అదే విధంగా ఇక్కడ తయారైంది. అర్థమైందండి. కందుకూరు దగ్గర అదే విధంగా తయారైంది. లెఫ్ట్ రైట్ రోడ్డుకి అన్ని విల్లాస్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో మీరు అతి జాగ్రత్తగా ఉండి ఇన్ని విల్లా ప్రాజెక్ట్స్ వచ్చి అక్కడ ఎంతమంది ఉండటానికి మనం ఇంతమందికి అవకాశం ఉంది. కానీ అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి వస్తుంది? ఆ ఎంప్లాయ్మెంట్ వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ ఈ రేంజ్ వాళ్ళు అంటే మనకి ఇంటికి మినిమం 3 కోట్లు పెడితే మనకి 75,000 రెంట్ రావాలి. 75,000 రెంట్ ఇచ్చేవాళ్ళు అక్కడ ఎంతమంది ఉంటారు? అంటే అలాంటి జాబ్స్ ఎంతమందికి వస్తాయి? అలాంటి వాళ్ళు అక్కడ ఉంటారా? ఇది మనం ఆలోచించుకోవాలి. ఇది ఆలోచించుకుని ప్రాక్టికల్గా నా ఉద్దేశంలో మీరంతా కూడా ఎవరైతే మనం ఒక రిటర్న్ కావాలి, నేను అక్కడ వెళ్ళి ఉండను, ఓన్లీ రెంటల్ పర్పస్గా నేను కొనుక్కుంటున్నా, రేట్లు పెరిగితే అమ్ముకుంటాను నేను కొనుక్కుంటున్నా అనుకున్న వాళ్ళు మాత్రము ఖచ్చితంగా ఇలాంటి వాటికి వెళ్ళకండి. మీకు వీరుగా చాలా ప్రాజెక్ట్స్లో మనం చెప్పినంతలో కట్టేవాళ్ళు అంటే 150 గజాలు కట్టి 200 గజాల్లో కట్టేవాళ్ళు ఉన్నారు. అలా 150 గజాల్లో 200 గజాల్లో మీరు తీసుకుని మీరు కట్టించుకోవచ్చు. కుర్రాళ్ళు ఇంజనీర్స్ చాలామంది కలిసి ఇప్పుడు వాళ్ళే కన్స్ట్రక్షన్ టేకప్ చేసి వాళ్ళు మనం చెప్పిన స్పెసిఫికేషన్ బట్టి వాళ్ళు 2,000 రూపాయలకి సుమారుగా 1,800 కూడా కట్టేవాడు ఉన్నారు. 2,000 రూపీస్ 1,800కి వాళ్ళు పర్ ఎస్ఎఫ్టీ చొప్పున కట్టిస్తున్నారు. కాబట్టి మనకు కావాల్సినంత మనం కట్టించుకుని ఒక 2 బెడ్రూమ్ ఇల్లు ఒక 2,000 ఆర్ బిలో 2,000 కట్టించుకుని ఇలా 200 గజాల్లో మనం కట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది. చాలా అంటే మీకు మనశ్శాంతిగా ఉంటుంది. ఇటు పక్కన చుట్టూ ఓపెన్ ల్యాండ్ ఉంటుంది. ప్లస్ అన్ని ఫీచర్స్ మీకు ఉంటాయి. ఎందుకంటే ఇవాళ డెవలప్ అవుతున్నటువంటి ప్రాసెస్ అన్నిటికీ కూడా కామన్ ఫెన్సింగ్ ఎలాగో ఉంటుంది. ఇంకా మీకు మిస్ అయ్యేది ఏమిటిరా అంటే కొన్ని ప్రాజెక్ట్స్లో ఈ క్లబ్ హౌస్లు ఇవి ఉండవు. క్లబ్ హౌస్లు ఇవి లేకపోతే నెక్స్ట్ డోర్ క్లబ్ హౌస్లు ఉన్నాయి. అందరూ క్లబ్ హౌస్లు
వాళ్ళేంటి ఈ ఉన్న వాళ్ళకే కాకుండా పక్కన వాళ్ళకి ఎదురు అంటే బయట వాళ్ళకి కూడా అందులో మెంబర్షిప్స్ ఇచ్చి ఈ క్లబ్ హౌస్ అన్నిటిని కూడా రన్ చేస్తున్నారు కాబట్టి ఒక క్లబ్ హౌస్ ఫెసిలిటీ గురించి మనము ఇంత స్ట్రెచ్ చేసి మనం నియర్లీ నా ఉద్దేశంలో ₹1,00,00,000 దాకా ఎక్స్ట్రా పే చేయడం ఉన్నది అసలు అంటే అది ఒక వైజ్ డెసిషన్ కాదు. ₹1,00,00,000 అనేది పెద్ద ఫిగరు. ఆ ఫిగర్‌ని మనం వేరేలా మల్టిప్లై చేసుకోవచ్చు. వేరేలా దాన్ని వాడుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి మీరంతా కూడా ఒక 200 గజాలు 20,000 లోపల మంచి ప్రాజెక్ట్‌లో 40,00,000కి కొనుక్కుని దానిలో ఇందాక నేను చెప్పినట్టుగా రూపాయలకి ఎస్ఎఫ్టీ చొప్పున 2,000 ఎస్ఎఫ్టీ కట్టుకుంటే 40,00,000కి ఇల్లు కట్టుకుంటే మొత్తం అంతా కూడా 80-90 లక్షల్లో మీరు హ్యాపీగా అలాంటి ఇళ్లలో ఉండొచ్చు విత్ ఫుల్ సెక్యూరిటీ. మనకు కూడా మన ఇండిపెండెంట్ హౌసెస్కి సీసీటీవీలు పెట్టుకోవచ్చు. అదే కాకుండా కమ్యూనిటీవి కూడా సీసీటీవీలు వాళ్ళు పెట్టి అలా ఫెన్సింగ్ పెట్టి ఇచ్చేస్తున్నటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి మనకు అందుబాటులో చక్కగా మన పాకెట్ ఫ్రెండ్లీగా ఉన్నటువంటి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ప్లానింగ్ మనం చేసుకుంటూ పాలసీ ప్రిస్టేజ్కి పోకుండా సొసైటీ గురించి మనం దానికి ఏమంటారు అధికంగా మన తాహతుకు మించి మనం ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ చేసి కష్టాలు పాలు కాకండి. అర్థమైందా? కాబట్టి మీరంతా కూడా ఈ ఏరియాలో పర్టికులర్లీ ఆ ఏరియాలో మనకు రాబోయే కాలంలో ఏ ఎంప్లాయ్మెంట్ వచ్చినా సరే అక్కడ వచ్చే ఎంప్లాయ్మెంటు మ్యాక్సిమం జీతం మాత్రం యావరేజ్న 50,000 నుంచి 75,000 మధ్యనే ఉంటుంది. టాప్ ఎగ్జిక్యూటివ్స్ టాప్ ఎండ్ వాళ్ళు ఎలాగూ రారు, వాళ్ళు అక్కడ ఉండరు. సో ఈ 50 నుంచి 75,000 ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇలాంటి ఇళ్ళు మనము ₹1,00,00,000 అయిపోయిన ఇల్లు 25,000 రెంట్కి ఇస్తే హ్యాపీగా చాలామంది వచ్చి దాన్ని తీసుకుంటారు. రెంట్కి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మనం వెళ్ళి అక్కడ ఉండలేము, మనకు అది మనకి అనుగుణంగా ఉండదు. పిల్లల చదువులకైతే స్కూల్స్ చాలా వచ్చేసాయి. ఇంకేదైనా ఇతరతర మన పిల్లలు చుట్టాలు వాళ్ళు ఉన్నారు అక్కడ ఉండలేము అనుకుంటే మాత్రం 25,000 రెంట్ ₹1,00,00,000 మీద హ్యాపీగా అలాంటి వాళ్ళంతా ఇస్తారు. అదేవిధంగా ఎవరైతే యంగ్స్టర్స్ బ్యాచిలర్స్ ఉన్నారో వాళ్ళు కూడా హ్యాపీగా ఇండిపెండెంట్ హౌస్లో ఉంటారు, వాళ్ళు కూడా ఇస్తారు. 25,000 పెద్ద విషయం కాదు. అందువల్ల మనం టార్గెట్ చేసేది మనకి రాబోయే ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ని బట్టి మనము ఈ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దాన్ని బట్టే మనం టార్గెట్ చేయాలి రెంటల్స్. దాన్ని బట్టి మన రిటర్న్స్ చూసుకోవాలి. అర్థమైందండి? మనం ఏదో వెళ్ళి కథలు చెప్తే కథలతోటి కాదు అది. కథలతోటి నిజము కథ సెపరేట్ అనమాట. అందువల్ల మనం కథలతోటి మీరు వెళ్ళకండి, భ్రమపడకండి. మీరంతా కూడా ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. థింక్ ఎహెడ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ ఆల్సో థింక్ డౌన్వర్డ్. మనకు ఏమిటి డౌన్వర్డ్ రిస్క్ ఎంత, ఒకవేళ మనం ఇవ్వలేకపోతే రెంట్కి ఎవరు రాకపోతే నేను ఈఎంఐ కట్టుకోగలను కూడా ఆలోచించుకోండి. సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి అమ్మటం ఈజీ కాదు. అమ్ముకోవచ్చు కానీ మన మనసు ఒప్పుకోదు. కాబట్టి మీరు అవి రెండు ఆలోచించుకుని మీరు కందుకూరు చుట్టుపక్కల అక్కడంతా కూడా ఇన్వెస్ట్ చేయండి. సేమ్ వే కడతల దగ్గర దాకా వెళ్ళండి. అప్ టు కడతల దాకా అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ సిటీ. ఇంకా మంగళ్ళు అవి కొంచెం కల్వకుర్తి దాకా కూడా ఆలోచిస్తున్నారు. అవి కొంచెం టైం బాగా లాగుస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ దాకా అయితే సంతోషంగా నిశ్చింతగా అక్కడ పెట్టుబడి పెట్టి అందరూ కూడా లబ్ధిదారులు కండి. మళ్ళీ కడుతూ నెక్స్ట్ వీడియో. ఓకేనా? నమస్కారం.